థ్యాంక్ యూ సార్. గట్టిగా సపోర్ట్లో గట్టిగా. తర్వాత ఉండరండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. జాగ్రత్త అండి, జాగ్రత్త. లేడీస్ స్పీకర్ ఒకసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ఆచార్య వారు ఒక సందేశం ఉందాం. అందరూ కూర్చోండి. ఒక 15 నిమిషాలు మన స్వామీజీ గారి యొక్క సందేశాన్ని అందరం కూడా వివరించుకుందాం. అందరూ కూర్చోవాలండి. ఒక 15 నిమిషాలు స్వామీజీ గారి యొక్క సందేశాన్ని అందరం కూడా వివరించుకుందాం. అందరికీ జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులారా, మన గుంటూరు పట్టణం నందు వెంగళాయపాలెంలో ఉన్నటువంటి ఈ ఆలయమునందు 4వ వార్షికోత్సవ పిరమిడ్ సందర్భంగా ఈ రోజున మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర స్వామి యొక్క పర్యవేక్షణ మంగళాశాసనములతో శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర స్వామి వారి యొక్క మంగళాశాసన పర్యవేక్షణలో ఈరోజు లలిత గారి యొక్క ఆధ్వర్యంలో కాకినాడ నుంచి నాకు సందేశం అందగానే ఈ విషయాన్ని తెలియజేస్తూ మై వాయస్ ఆఫ్ వి కేశవాచార్యులు అమరావతి ఆంధ్రప్రదేశ్ అను మాట ద్వారా మనం కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఏంటంటే, మనకు అయోధ్య రామాలయం నిర్మించినందున ఎన్నో వందల సంవత్సరాలు, ఎన్నో వేల లక్షల నిమిషాల పాటు మన పెద్దవాళ్ళు పరితపించి కష్టపడి జీవించి అనేక ముఖ్యాంశాలతోటి అయోధ్య రామాలయాన్ని ఎప్పుడు నిర్మిద్దామా అనే అంశచేత అనేక అంశాలతో పాటుగా మనం అయోధ్య రామాలయాన్ని ఇప్పుడు చూస్తున్నాం. ఈ అయోధ్య మహానగరం గురించి 150 కోట్ల భారతీయుల తరపున నేను 2025వ సంవత్సరం మొదలుపెట్టిన దీక్ష 2030 వరకు కొనసాగుతుంది. ఇప్పుడు దీక్షలోనే ఉన్నాను. ఈ సందర్భం చేత అనేక ముఖ్యాంశాలతో అయోధ్య అజరామం అంటే మనకు నేటి హిందూ సమాజానికి, హిందూ సనాతన ధర్మానికి ఉపయోగపడే విధంగా 12 సంవత్సరాల మొదలు 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాటికి నేటి హిందూ సనాతన ధర్మం ప్రకారంగా భగవద్గీత, రామాయణం, మహాభారతం, కురుక్షేత్రం, సుందరకాండ, భాగవతం గ్రంథాల ఆధారంగా మానవ జీవన నాడి గురించి పూర్వం మనకు లక్షల యుగాల ప్రమాణాన్ని బట్టి మానవుడి యొక్క జీవన ఉద్దేశం ఏంటి అనే అంశాల చేత ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 2030 నాటికి PM నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో అయోధ్య శతాబ్ది శ్రీరామ కళ్యాణ మహోత్సవం, అయోధ్య అజరామం చిత్రాన్ని మరియు వికసిత భారత్ అనే అంశాన్ని ఈ 3 ఒకే సంవత్సరం జరుగుతాయి. ఆ ఒకే సంవత్సరం జరిగే విధంగా మనం అందరం శ్రీకారం చుడదాం. ప్రతిరోజు కూడా మన పనులు ముగించుకున్న తర్వాత జై శ్రీరామ్ అని వాట్సాప్లో కామెంట్ పెట్టండి. ఈ కామెంట్ ఏంటంటే ప్రతి నామస్మరణ మనం చేసే శ్రీరాముల వారి గురించి అయోధ్యకు చేరాలి కాబట్టి తెలియజేస్తూ, మనకు ఇప్పుడు మనం అనుకున్నాము భీష్మ పితామహ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఆయన గురించి 2 ముక్కలు తెలుసుకుందాం.
భీష్మ పితామహుడి గురించి పూర్వం అన్ని జన్మల నుంచి కూడా తెలిసిన వ్యక్తి ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ ఎదుటిగా ఉండి భీష్మ పితామహ నన్ను ఈ అంపశ మీద కూర్చోబెట్టి మరణించడం చేయొచ్చు కదా, ఇంత మారణ ద్రవ్యాన్ని చూపించడం ఎలా అని భీష్మ పితామహుడు శ్రీకృష్ణుల వారితో అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారు అంటే భీష్మ పితామహుడి గురించి, పితామహ ముందు 7 జన్మలు ఆ తర్వాత 7 జన్మలు గుర్తున్నాయి, కానీ ఈ అంపసి ముళ్ళుతో ఉన్నటువంటి ఈ జన్మ ఎందుకు, పరమార్థం నన్ను కూడా తీసుకెళ్ళిపోవచ్చు కదా అనగానే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడండి. ఏమని చెప్తారంటే 14 జన్మల వరకు గుర్తుంది, 15వ జన్మ గుర్తురాని విషయం ఏంటంటే ఒక వేదాశ్రమంలో సర్పము తిరుగుతుండగా అది తెలవక వారిని కాటు వేస్తుందో అని భయంతో దూరంగా విసిరడం చేత ముళ్ళ కంచెల మీద పాడేయడం ద్వారా ఆ జీవం పరమాత్మని జ్ఞానం చేస్తూ ఆ పరమాత్మతో ఏమంటుందంటే నన్ను కూడా చంపేది కదా స్వామి, ఈ మరణదండ ఎందుకొని మాట్లాడి అలా హింసతో మరణం చెందింది. ఆ చెందుతున్నప్పుడు స్వర్గానికి చేరేటప్పుడు ఆ సర్పం ఇలా అన్నదట పరమాత్మతో, నన్ను ఎవరైతే ఈ ముళ్ళ కంచె మీద పడేశారో, ఎవరైతే ఈ విధంగా శిక్షించారో వారికి కూడా ఇదే పరమ గతి పట్టాలని కోరింది ఆ సర్పం ఆదిశేషుడు కాబట్టి మనకు ఈ సర్పం యొక్క దోషాన్ని పరిహరిస్తూ భీష్మ పితామహుడికి కూడా అంతటి మహా పుణ్యాత్ముడికి కూడా ఈ యొక్క పరిధి తప్పలేదు. కనుక మనమందరం కూడా భీష్మ పితామహుడి గురించి చేస్తూ ఉంటాం. అదే మనకు సంవత్సరంలో వచ్చేటువంటి తొలి పండుగ భీష్మ ఏకాదశి జరుపుకుంటాం. కనుక ఈ వేడుకతో మనం ఎలాగైతే జరుపుకుంటున్నామో అనేక అంశాలతో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ధర్మో రక్షత. ధర్మాన్ని మనం రక్షించగలగాలి, ధర్మాన్ని రక్షించగలిగితేనే అది రక్షింప చేస్తుందన్నది శ్రీ మహాభారతంలో మనకు అనేక విషయాలతో కర్ణుడు, ద్రోణాచార్యుడు, కృతవర్మ, కృపాచార్యులు, ఇలా అర్జునుడు. కనుక ఇలాంటి పరమాత్మల యొక్క సారాన్ని తెలుసుకున్న వారే తెలియజేశారు. కాబట్టి ఈరోజు అనేక ముఖ్యాంశాలు తెలుసుకున్నాం. మనము అయోధ్య శతాబ్ది కళ్యాణ మహోత్సవం ఇంతకంటే గ్రాండ్గా ఉంటుంది. శతాబ్ది కళ్యాణ మహోత్సవం అనేది మామూలు విషయం కాదు. ఈ శతాబ్ది విషయం అన్నది మనకు మండలాలు, జిల్లాలు, అనేక గ్రామాలకు చక్కగా తరలివచ్చి ఈ మహోత్సవాన్ని తిలకించే సంవత్సరం 2030వ సంవత్సరం. ఆ రోజు రావాలి, మనమందరం వేడుకలు జరుపుకుందాం, మంచి బాటలు నడుద్దాం. శ్రీకృష్ణుల వారిని, శ్రీరాముల వారిని మంచి విషయాలను మనకు ఆదేశించమని కోరుతూ ఈ వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, చిన్నలు పెద్దవాళ్ళకు కూడా శ్రీకృష్ణుల వారి తరపున, శ్రీరాముడి తరపున, చిన్నజీవ స్వామి తరపున అనేక మంగళాశాలను తెలుపుకుంటూ మీ ఆచార్య వేదం కేశవాచార్యులు, ఆంధ్రప్రదేశ్, అమరావతి. జయ శ్రీమన్నారాయణ. గాంధీ గారి యొక్క సందేశం ఇస్తున్నామండి. చివరిగా ఒక 5 నిమిషాలు, ఓన్లీ 5 minutes. ఓకే, థ్యాంక్ యూ సార్. ముందుగా జగద్గురు బ్రహ్మ సుభాష్పత్రి గారికి మన యొక్క ప్రణామాలు తెలియజేద్దాం. అలాగే వన్యసాయి పిరమిడ్ కేర్ సెంటర్కి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దాని యొక్క వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మనం ఈ శాకాహార ర్యాలీ నిర్వహించుకోవడం. ఇందాక సార్ చెప్పారు కదా, ధర్మం అంటే ఏంటి, అన్నిటికన్నా కూడా అహింసా ధర్మం అనేది గొప్పది కాబట్టి ఆ ధర్మమే మనం రక్షిస్తుంది. ధర్మో రక్షితి రక్షితః. ఇందాక కృష్ణారెడ్డి గారు చెప్పారు సూపర్ స్పెషాలిటీ అంటే దాని ప్రాముఖ్యత ఏంటి? ఐసీలో ఉండే వాళ్ళకేమో బయట వాళ్ళకి అర్థం కాదు, బయట ఉండే వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇదే సూపర్ అంటే స్పెషల్గా ఉంటుంది కదా ట్రీట్మెంట్. అంటే ఎప్పుడైతే తెలుసుకున్న దాన్ని మనం ఆచరణ చేయకపోతే సూపర్ స్పెషాలిటీలో ఉంటుంది. ఎక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థం కాని స్థితిలో ఉంటుంది. అలాగే లాలు గారు చెప్పారు ఒకటి, క్రమ శిక్షణ.
క్రమం తప్పకుండా శిక్షణ అంటే రోజు ప్రాక్టీస్ చేస్తావో క్రమశిక్షణ వస్తుంది. క్రమశిక్షణ వచ్చినప్పుడు ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదు. కాబట్టి మరి ఏఎస్పీ గారు చెప్పారు మనకి ఎంతో చక్కగా. మరి తెలిసిన దాన్ని మనం ఎలా ఉండాలి? ఆచరణతో కూడుకొని ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో అప్పుడు మాత్రమే ఆ ధర్మం గురించి తెలుసుకోవాలి. ఆ ధర్మాన్ని ఎప్పుడైతే రక్షిస్తావో అది నిన్ను రక్షిస్తుంది. కాబట్టి తెలిసిన దాన్ని పత్రి సార్ మనకి నిజంగా ఒక పరమాత్మే మనకు వచ్చి చెప్పెళ్తే దాన్ని కూడా పట్టుకొని ఆచరణ చేయడానికి చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఇకనైనా తెలుసుకుందాం ప్రతి మనిషి యొక్క జీవన ఈ ప్రయాణం ఏంటో తెలుసుకొని దాన్ని పూర్తిగా మనం ఆచరణ చేయాలి. కాబట్టి ఆచరణలోకి మీరందరూ కూడా ఉంటారని కోరుకుంటూ ఓకే, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ వన్నీ సాయి పిరమిడ్ ధ్యాన కేర్ సెంటర్కి ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. భోజనం టైం అయిందండి. అందరూ టీవీ చూసిన తర్వాత మళ్ళా సత్సంగం ఉంటుంది. అందరూ కూడా భోజనం చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఫిక్స్ అవుట్. మీరు ఎలా ఉండండి. పొడి అయిపోయాడు అదే. ఓకే రండి, అందరూ కూడా భోజనం చేసిన అవసరం మనం చేస్తున్నాం. అన్ని చేసిన ఒకసారి గురువు మాకు గురుస్థానంలో ఉన్నారు. మనకి గురుస్థానంలో కూర్చోండి. విజయసారథి గారికి సన్మానించుకోవటానికి మల్లికార్జునరావు సారు వారి సతీమణి వచ్చారండి. సార్కి ఒకసారి ధన్యవాదాలు. విజయసారథి గారికి ఒకసారి ధన్యవాదాలు. ఇంకా మాకు చక్కగా సన్మానం చేయడానికి వచ్చిన మల్లికార్జునరావు సార్ దంపతులకు మరొకసారి ధన్యవాదాలు. మన నెక్స్ట్ సన్మానం పర్చూరి గాంధీ గారికి సన్మానం చేయడానికి ఇప్పుడు రామిరెడ్డి సారు, శ్రీనివాసరెడ్డి సార్ వస్తున్నారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సార్ ఇది తీసుకున్నాం.
మరి గాంధీ గారికి సన్మానించుకోవడానికి రామిరెడ్డి సారు, శ్రీనివాస్ రెడ్డి సారు ఇచ్చేసి ఉన్నారు. మనం చక్కగా అద్భుతంగా సన్మానించుకుందాం. ఇదిగోండి, ఇదిగో గురువు గారి బట్టలు ఇందులో పెట్టు. ఇది ఒక్కొక్కటి అందించండి, ఒక్క నిమిషం ఇక్కడ నుంచి అనేసి. భక్తుడు గాంధీ గారు సత్కూర్చి వచ్చారు. వారు శాఖాహారాలు ఉందంటే అన్నవారు వెళ్తారు, అబద్ధం వెళ్ళగలరు. నడిచి మంది సాధించారు. అటువంటి మహానుభావుడు ఈరోజు రమేశాయి తెలుసు వారు చేసి కూడా ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి ఒక అత్యద్భుతమైన గ్రేట్ మాస్టర్ గాంధీ గారు ఆచరణలో ఉన్న మాస్టర్ కాబట్టి వారిని గౌరవించుకోవాలని మనం గౌరవించాలి. థ్యాంక్ యూ. సునీత అని పద్మ గారు ఉన్నారు. ఏమన్నా కాదు, లాల్ గారు కొన్నారుగా. లాల్ గారు లేడా ఏంది? ఉన్నాయి కాబట్టి అందరూ కూడా భోజనం చేస్తూ అందరూ కూడా మాస్టర్స్ నెక్స్ట్ మెట్టు కృష్ణారెడ్డి సార్కి సన్మానించుకోవటం కోసము మనకి ఝాన్సీ, దుర్గా, సంతోష్ని మేడం ముగ్గురు. ఆర్య సమాజంలో మనకి ఏ కార్యక్రమాలైనా సరే సార్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతాయి. మనకు అద్భుతమైన జ్ఞాన విషయాలు సార్ ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాము. సార్ని ఒక్కసారి మనం వన్యసాయి ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రం చతుర్థి వార్షికోత్సవ సందర్భంగా సన్మానించుకుందాం. మాస్టర్స్ పద్మగారు ఎక్కలేస్తారా? మీతో రండి, మీరండి సునీత, మీరు రండి. అద్భుతంగా మాస్టర్ గారిని మనం సన్మానించుకుందాం. అద్భుతంగా మనం మాస్టర్ గారిని ఇప్పుడు నెక్స్ట్ లాల్ గారిని సన్మానించుకోవడానికి నెక్స్ట్ మనకి గుంటూరు అధ్యక్షులైనటువంటి లాల్ గారు సన్మానించుకోవడానికి వెంకటేశ్వరరావు సారు, వెంకటేశ్వరరావు గారు, మీకు సునీత అని పద్మ. నెక్స్ట్ మనకి లాల్ సార్ని సన్మానించుకోవడం కోసం మనం వెంకటేశ్వరరావు సారు, విజయసారథి గారు వస్తున్నారండి, వస్తున్నారు. వెళ్ళండి. వన్యసాయి ధ్యాన ఆధ్యాత్మిక కేంద్రం చతుర్థి వార్షికోత్సవ సందర్భంగా మనం మాస్టర్స్ని సన్మానించుకుంటున్నాం ఫ్రెండ్స్. మేడం మీరు అటు కూర్చోండి, మీరిద్దరు వెళ్తారా? నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ లలితాంజలి మేడంని సన్మానించుకోవడానికి పద్మావతి దంపతులు సునీత గారు స్టేజ్ మీదకి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. సునీత చిన్న ఇది సునీత, సునీత ఇదిగో సునీత. నెక్స్ట్ మనకి
ఆర్ లలితాంజలి మేడం గారు వెంగళాయపాలెంలో మనకి ధ్యాన కేంద్రం పెట్టి 4 సంవత్సరాలైంది. ఆ మేడం గారి ఆధ్వర్యంలో ఇంకా వేరే వేరే మాస్టర్స్ కూడా ఆమెకి ఎంతో సహాయం చేస్తూ ప్రోత్సాహాలు అందిస్తూ ఇంత రంగరంగ వైభవంగా మనం ఈ చతుర్థ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు ఆ మేడంకి సన్మానించుకోవటం కోసము సునీత అండ్ చంద్రశేఖర్ పద్మావతి దంపతులు వచ్చారు. లలితాంజలి మేడంకి సన్మానించుకోవటం కోసము చంద్రశేఖర్ దంపతులు, అలానే వెంకటేశ్వర సార్కి సన్మానం కోసము సునీత, వన్యసాయి ధ్యాన ఆధ్యాత్మిక కేంద్రానికి మూల స్తంభాలైనటువంటి లలితాంజలి మేడం, వెంకటేశ్వరరావు సారు, ఆర్హెచ్ ప్రసాద్ గారు, ఇంకా ఇందిరా ప్రసాద్ మేడం, వీళ్ళ నలుగురు కలిసి ఎంతో వైభవంగా ఇక్కడ మనకి ఈ వన్యసాయి ధ్యాన ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపించారు. మాకు ప్రతిరోజు ధ్యాన జ్ఞాన అద్భుతమైన సందేశాలను మాకు అందిస్తూ ఉన్నారు. వీరికి ఒక్కసారిగా వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నెక్స్ట్ ఆర్హెచ్ ప్రసాద్ గారు, ఇందిరా ప్రసాద్ గారికి సన్మానం చేసుకోవడానికి పైన ఇందిరా ప్రసాద్ గారు లాస్ట్ కోటేశ్వరి సన్మాన్, సుందరి గారు సన్మాన్, సుందరి గారు, కోటేశ్వరి గారు ఇందిరా ప్రసాద్ గారికి సన్మానించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆర్హెచ్ ప్రసాద్ గారు ఇందిరా మేడంని సన్మానించుకోవటం కోసం కోటేశ్వరి, సుందరి గారు వచ్చేస్తున్నారు. ఇట్లా మానకొద్దు, అట్లాగొద్దు తేడాలు వస్తాయి, అలా తేడా మాస్టర్స్. నెక్స్ట్ సీతా శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాలి. సీతా శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాలి. సీతా శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాలి. ఎక్కండి, పైకి ఎక్కండి, రండి. ఎక్కండి, పైకి ఎక్కండి. సీతా శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాలి. సంతోషి రా, పైకి రా. సెలవు ఒకటి ఇవ్వండి అమ్మా వాళ్ళకి. కూర్చోండి.
సీతా శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాలి. సీతా శ్రీనివాస్ గారు వేదిక మీద రావాలి. భీమినేని వారిపాలెం పద్మావతి గారు, సంతోషిణి గారు వాళ్ళని సన్మానిస్తారు. రా పైకి రమ్మా. చేద్దాం. ఇదా ఇప్పుడు కాదు అండు. చక్కగా పందిరి శ్రీనివాస్ గారు, సీత వేదిక మీదకి రావాలి. వీళ్ళని సన్మానించడానికి సంతోషిణి, దుర్గా, భీమినేని వారిపాలెం, పద్మావతి ఈ ముగ్గురు కలిసి వీళ్ళని సన్మానిస్తారు. మరి సీత గారి గురించి చెప్పాలి అని చెప్పనంటే, సీత గారు ఎన్నో సేవా కార్యక్రమాలకి నాకు అండగా ఉంటారు. అసలు నాకు ఒక కుటుంబజల్లాగా ఉంటారు సీత గారు. ఇక శ్రీనివాస్ గారు వెనక నుంచి మాకు ఆర్గనైజేషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళని శ్రీవంజ సాయి ధ్యాన మందిరం తరపున సన్మానించుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇంటూరి సహజ, ఇంటూరి సీత స్టేజ్ మీదకి రావాలి. ఇంటూరి సహజ, ఇంటూరి సీత స్టేజ్ మీదకి రావాలి. సీతకి 4 గంటల సెక్షన్. సీత ఒక్క నిమిషం వస్తున్నారు. భోంచేశారా? చేయరా? ఇంటూరి సహజ, సీత రావాలి స్టేజీ మీదకి. దిగండి అమ్మా. ఒక్క నిమిషం ఆగాలి. ఇంటూరి సహజ, సీత స్టేజీ మీదకి రండి సన్మానం చేసుకోవడానికి. సహజేది అమ్మాయిని తీసుకురా. ఇంటూరి సహజ, సీత రావాలి స్టేజీ మీదకి. ఒక్క నిమిషం దమ్మా. ఇంటూరి సహజ, సీతని సన్మానించడానికి ఝాన్సీ, పార్వతి గారు ఇద్దరు కలిసి సన్మానిస్తారు. ఇంటూరి సహజని, సీతని. ఝాన్సీ రావాలి, వేదిక మీదకి రావాలి వాళ్ళిద్దరు కూడా. అయిపోయిందండి, రా పైకి ఎక్కాలి. చిన్నగా ఝాన్సీ, ఝాన్సీ గారు, పార్వతి గారు. పార్వతి గారు ఎక్కడున్నారు? పార్వతి గారు, పార్వతి గారు వాళ్ళని సన్మానం చేయడానికి రండి. తర్వాత చంద్ర గారు, పద్మావతి గారు. వీళ్ళని పార్వతి గారు సన్మానం చేయాలి. మీరు సన్మానం చేయండి వాళ్ళకి. పద్మావతి గారు కాదు, చేయండి వాళ్ళకి. తీసుకోండి పళ్ళవేది ఆ బొట్టు దగ్గరికి వెళ్ళు. నెక్స్ట్ చెన్నుపాటి పద్మావతి గారు, చెన్నుపాటి చంద్రశేఖర్ గారు రావాలి వేదిక మీదకి. వీళ్ళని సన్మానించడానికి కోటేశ్వరి, వీళ్ళని సన్మానించడానికి కోటేశ్వరి, లలితాంజలి గారు సన్మానిస్తారు.
మరి వీళ్ళు వెంగళాయపాలెనికి మరి ఎంతో విశేష సేవలు అందిస్తూ ఉంటారు. ధ్యాన కార్యక్రమాల్లో వాళ్ళకు తోచిన విధంగా సహాయపడుతూ ఉంటారు. మరి ఆ పరమాత్మ సన్నిధికి ఎంతో దగ్గరలో ఉంటారు. తర్వాత వచ్చేసి చెన్నుపాటి పద్మావతి, చెన్నుపాటి చంద్రశేఖర్ గారు రావాలి. వీళ్ళని సన్మానించడానికి సుందరి, కోటేశ్వరి, వీళ్ళని చెన్నుపాటి పద్మావతి గారిని, చంద్రశేఖర్ గారిని సన్మానించడానికి సుందర గారు, కోటేశ్వర గారు వేదిక మీదకి రావాలి. మరి వీరు సెంటర్ పెట్టిన దగ్గర నుంచి కూడా చక్కగా వీళ్ళందరూ కూడా సెంటర్కి వస్తూ ప్రతి వారం ధ్యాన కార్యక్రమాలు వస్తూ ఎంతో సేవలు అందిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో విశేష సేవలు అందిస్తున్నారు. మరి వారిని పద్మావతి గారిని, చంద్రశేఖర్ గారిని సన్మానించుకుందాము. సీత గారు, సీత వీళ్ళకి రిసిప్ట్ ఇవ్వు. సీత గారికి ఇవ్వు. ఉండు, రిసిప్ట్ తీసుకొని వెళ్ళండి. ఆగండి సీత. చక్కగా వీళ్ళకి సన్మానం. అయిపోయింది. కూర్చోండి పద్మగారు, కూర్చోండి. మరి మా తండ్రి గారు అయినటువంటి కొప్పరపు సీతారామాంజనేయులు గారు ఒక్కసారి వేదిక మీదకి రావాలి. వారి ద్వారా నేను జన్మ తీసుకున్నాను. కొప్పరపు సీతారామాంజనేయులు గారు, నాగేశ్వరమ్మ గారి ద్వారా నేను ఈ భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చాను. మరి ఈరోజు ఉన్నత శిఖరాలు అందుకుంటున్నాను అంటే వారి యొక్క చలవే. కాబట్టి వారు కూడా ఈ ధ్యాన కార్యక్రమాలకి ఎన్నో విశేష సేవలు అందిస్తారు. వారి గర్భవాసంలో నేను జన్మ తీసుకున్నందుకు నేను ఎంతో అదృష్టవంతురాలని. అక్క రండి. అక్క ఒక సెలవు తీసుకున్నాను కూడా. ఆయన పైకి ఎక్కలేడు, కిందకు దిగుదాము. అప్పుడే వెళ్తున్నారు. ఇంకా ఉంది, కార్యక్రమం ఉంది. ఇంకా కొంచెంసేపు, ఒక్కరోజే కదా, సంవత్సరానికి ఒక్కసారే కదా, సంవత్సరానికి ఒక్కరోజే కదా, కూర్చోపోతే ఎట్లా? ఇంకా మాస్టర్లు ఒక్క సందేశాలు ఉన్నాయి. 4 గంటలకల్లా క్లోజ్ చేసుకుందాం ప్లీజ్. లేదు రండి. మరి కొప్పరపు సీతారామాంజనేయులు గారిని సన్మానించడానికి ఇందిర గారు, రావినూతల ప్రసాద్ గారు వస్తున్నారు. రావాలి, కిందకు తీసుకురా. మరి ఈ కొప్పరపు సీతారామాంజనేయులు గారు మా నాన్నగారు అయినటువంటి సీతారామాంజనేయులు గారిని సన్మానించడానికి మరి ఇందిరా గారు, రావినూతల ప్రసాద్ గారు మరి వారి యొక్క గర్భవాసంలో నేను జన్మ తీసుకున్నందుకు ఎంతో అదృష్టవంతురాలని. మరి ఆ పరమాత్ముడు ఇంత ఉన్నత శిఖరాలు ఈరోజు నాకు దక్కినాయి అంటే వాళ్ళ గర్భవాసంలో జన్మ తీసుకోవటం వల్లే కావచ్చు. మరి ఈ ఆంజనేయ శర్మ గారు ఎంతో ప్యూరిటీగా, ఎంతో క్లారిటీగా, ఎంతో స్వచ్ఛంగా ఉంటూ మరి 90 సంవత్సరాల వయసులో కూడా ప్రతిరోజు కూడా చక్కగా ధ్యానం చేసుకుంటూ వారి గురించి చెప్పాలంటే ఎంతో ఉదార స్వభావాలు, ఎంతో ఇది పట్టుకొని ఆయన గురించి చెప్పు 2 మాటలు.
కొప్పరం సీతారామయ్య గారి గురించి వర్ణించాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ఈ మంత్రశాస్త్రపరంగా కూడా చాలా నిష్ఠాతులు, అలాగే మన ఆధ్యాత్మికంగా కూడా వారు చాలా ముందున్నారు. ప్రతిరోజు కూడా కొద్ది సమయం పాటు ఆయన నిత్యం ధ్యానం చేస్తారు. ఆయన ఎన్నో అనుభవాలు పొందుతున్నారు. ఆయన కానీ ఆయన భార్య గారు జరగడం. ఆయన గారు రువాస జన్మించిన శ్రీమతి రాజమల్ లలితాంజలి గారు, అలాగే వారి చిన్న కుమార్తె శారద కూడా, వారిద్దరు కూడా చాలా ధన్యజీవులు. ఆ పుణ్యదంపతుల గర్భవాసం జన్మించిన ఇద్దరు కూడా వారి జన్మలు చాలా ధన్యమైనవి. భగవంతుడు వారికి సీతారామయ్య గారికి నిండు ఆయుష్ ప్రసాదించి ఆయన ద్వారా ఇంకా ఈ ఆధ్యాత్మిక ఎన్నో మంచి మంచి కార్యక్రమాలకి ఆయన సహాయ సహకారాలు మనకి అందించడానికి కావాల్సిందిగా అనుభూతి చెందుతాం. ఆఖరి ఒక్క నిమిషం. లాస్ట్ 30 seconds. లాస్ట్ 20 seconds. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. కళ్ళు తెరవకుండా రెండు చేతులు తీసుకెళ్ళి కళ్ళ మీద బోర్లు ఉంచుకుందాం. కళ్ళు తెరవకుండా రెండు చేతులు తీసుకెళ్ళి కళ్ళ మీద బోర్లు ఉంచుకుందాం. ఒక 5 seconds అలానే పెడదాం. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా చేతులను తొలగిస్తూ అరచేతులను చూసుకుంటూ వీలైనంత నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఒకసారి ఈ ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వన్యసాయి పిరమిడ్ 4వ వార్షికోత్సవం సందర్భంగా హాజరైన పిరమిడ్ ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, శాకాహార ర్యాలీ అనంతరం ధ్యానము, తదనంతరం సత్సంగ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి స్టేజీ మీదకి ముందుగా వట్టి చెరుకూరు నుంచి వచ్చిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయసారథి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కరతాళ ధ్వనుల మధ్యలో ఆహ్వానిస్తున్నాం. విజయసారథి గారు సార్ ఎక్కండి సార్. అట్లానే పర్చూరు నుంచి విచ్చేసిన సీనియర్ మాస్టర్ పర్చూరి గాంధీ గారు, ఇంటి పేరేంటో తెలియదు, శాకాహార గాంధీ గారు. శాకాహార గాంధీ గారు ఎక్కడున్నారు రావాలంటే, లగడపాటి గాంధీ గారు. శాకాహార గాంధీ అంటేనే అందరికి అర్థమవుతుంది. వారిని ఆహ్వానిద్దాం. ఓకే, గాంధీ గారు ఎక్కడ ఉన్నారు? సరే, మెట్టు కృష్ణారెడ్డి గారు,
కృష్ణారెడ్డి గారు రావాలి సార్. కరతాళందోళ్ళు ఆచార్య వేదం కేశవాచార్యులు గారు రండి సార్. అట్లానే లలితాంబ గారు రావాలండి. కరతాళందోళ్ళు గాంధీ గారు రండి రండి. లేరా? గాంధీ గారు లేరు. ఓకే. లలితాంబ గారు ఓకే. ఇంకా చూడండి ఎవరు ఉన్నాం పిలవాలి. అడిషనల్ ఎస్పీ హనుమంత్ గారు కొద్దిసేపట్లో విచ్చేస్తారు. ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. ఇంకా కొంచెం సేపట్లో గుంటూరు అడిషనల్ ఎస్పీ గారు హనుమంతప్ప గారు వారు కూడా ఆహ్వానించాం. వారు కూడా వస్తున్నారు. వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఓకే. ముందుగా ఈ యొక్క వన్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం తరపున 4వ వార్షికోత్సవం సందర్భంగా విజయసారథి గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ఈరోజు వన్యసాయి ధ్యాన కేంద్రం వారి 4వ వార్షికోత్సవం సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయాలి. లలితాంజలి గారు కానీ వెంకటేశ్వరరావు గారు కానీ ఎంతో శ్రమపడి తిరుగుతూనే ఉంటారు. చక్కగా ప్రతి ఆదివారం కార్యక్రమాలు నడుపుతారు. ప్రతి సంవత్సరం ఇదే ఆలయంలో నేను 2-3 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాను. చాలా అద్భుతం. ఈరోజు బాబా గారి గుడిలో పెట్టి ఇక్కడ అందరికీ శాకాహార ర్యాలీ చేసి మరి మహానుభావులందరూ ఇక్కడ ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ అందరూ ఈ ఏళ్ల కళ్ళ ముందు తిరిగా. నేను పిచ్చిరెడ్డి గారు కానీ వీరందరూ కూడా, అట్లాగే కృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళందరూ నా సీనియర్స్ బాగా తీసుకొచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నాకు ముందు మైక్ ఇచ్చి మీ అమూల్యమైన చెప్పమని వీరు ఇచ్చారు సీనియర్ మాస్టర్లు. వీళ్ళందరూ కూడా మరి చూడాలి ఏం చెప్పగలుగుతాం ఏంటంటే పెద్ద టైం కూడా తీసుకొని, ఎందుకంటే టైం కూడా అవుతుంది కాబట్టి. నా పేరు విజయసారథి, వట్టి చెరుకూరు బృందావన్ పిరమిడ్ ధ్యానాశ్రమం అండి. నేను గత 12 సంవత్సరాలుగా అంటే 15 సంవత్సరాలుగా ధ్యాన పరిచయం అయింది. వీరందరూ కూడా నాకు వెలగపూడి లక్ష్మణరావు గారి ద్వారా వచ్చాను. ఆ తర్వాత కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ఎంతోమంది సీనియర్లు మా క్లాసెస్కి వచ్చి మాకు జ్ఞానాన్ని అందిస్తూ ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే మనం ధ్యానం అనేది వెరీ ఇంపార్టెంట్, దాంట్లో అనుమానం లేదు. ఒక ధ్యానం చేస్తే ఒడ్డున పడతామా? అసాధ్యం అంటాను నేను. ఒట్టి ధ్యానం చేసి లెగిసిన దగ్గర నుంచి ఆచరణలో లేకుండా మనలో ఈర్ష్య, అసూయ, ద్వేషం అవన్నీ వదిలించుకోకుండా, అందరికీ ఉంటాయి నాతో సహా, అవి వదిలించుకోవాలి కదా. అవి వదిలించుకోవాలంటే దానికి కూడా ఒక ప్రాక్టీస్ చేయాలి. లెగిసిన దగ్గర నుంచి మన ఇంటి పక్కల వాళ్ళు సర్వజీవరాశుల్లో నేనున్నానని భావన చేస్తూ చివరికి మనం అది అయిపోతాం. పత్రికారు ఏమంటాడు, ప్రతి దాంట్లో దైవత్వం ఉన్నదిరా, నువ్వు కూడా దేవుడివే అని చెప్తారు. వారు ఏదైతే చెప్పారో సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, మరి ధ్యానం చెవటం, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నది. ఏదో మొత్తం పెట్టాల్సిన పని లేదు. జ్ఞానం ఇవ్వచ్చు, లేకపోతే మన ఇంటికి వస్తే భోజనం పెట్టచ్చు, నలుగురికి పెట్టచ్చు. ఆచరణలో ఉండకపోతే మాత్రం ఇంకా కొన్ని జన్మల పాటు మనం వెళ్ళాల్సింది. మనం అందరూ ధ్యానం ఎందుకు చేస్తాం? ముక్తత్వం అని, మోక్షం అని, ఆనందం అని, ఫైనల్గా ఆనందాని కోసం ధ్యానం చేస్తున్నాం. ఆనందంగా ఉండాలంటే ముందు శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారంలోనే మితాహారం ఉండాలి.
మితాహారంతో పాటు అసలు మనం ఏం తింటున్నామో ఎరుకుతో తినాలి. మనం టీవీలు చూస్తాను, నేను కూడా టీవీ చూస్తానే తింటాను. కాకపోతే ఏంటంటే మనం ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, ఇవన్నీ చూసుకోవాలి. ఒక్కొక్క శరీరానికి వాళ్ళ స్థితిని బట్టి కొన్ని పడవు శాకాహారంలో కూడా, వాటిని పక్కన పడేయాలి ముందు. ఆ తర్వాత దానికి చాలా పెద్ద చాకరీ ఉంది. ఈ మధ్యకాలంలో మాకు సుకృతం ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు సదానంద గిరి గారితో తిరగటం, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు డాక్టర్ ఆచార్య అనిల్ ప్రసాద్ గారితో ఒక 2 నెలలు 10,000 కిలోమీటర్లు తిప్పాడు ఆయన కారులో వేసుకొని. సుమారుగా ఒక 60 క్లాసెస్ చేసాం. ఎక్కడన్నా జైని గారు బెంగళూరు వెళ్ళాం, మెడికల్ కాలేజీలో చెప్పాం. అట్లాగే ఎక్కడెక్కడో తిరిగి ఒంగోలు వెళ్ళాం. ఒకరోజు 3 క్లాసులు 4 క్లాసులు కూడా చేసాం. ఆయన ఒక కవి, ఆచరణ ఉన్నవాడు. ఆయన ఒక డాక్టర్గా ఉంటూ ఎండి జనరల్ మెడిసిన్ చేస్తూ డెట్రాయిట్లో ఒక ఆశ్రమానికి ఉపాధ్యక్షుడిగా చేసి వాళ్ళ గురువు దగ్గర విద్యను అభ్యసించి భగవద్గీతలు ఇవన్నీ కూడా నేర్చుకొని భారతదేశం వచ్చి మీరు ఇక్కడికి వచ్చి చెయ్యండి, ఇక్కడ మీరు ఇక్కడ అవసరం లేదని ఇక్కడికి పంపితే వారు ఇక్కడ ఆశ్రమం కట్టి దానిలో మెడికల్ సర్వీసెస్ కానీ, మెడికల్ అంటే రోగాలు రాని జీవన విధానాన్ని అలవాటు చేయాలి. వచ్చిన వారు ఎట్టాకు వాళ్ళు మందులు వాడాల్సిందే. వాడుతూ ధ్యానం చేస్తే మెయింటైన్ అవుతాం, ఇదైతే పక్కా. అంతేగాని హాస్పిటల్ చుట్టూ తిరిగి పద్దాక ఆ మందులకి కోసం కనుక మనం వెళ్ళేటట్టయితే మన శరీరాలన్నీ కూడా శిథిలం అయిపోతాయి. శిథిలం అయినప్పుడు మనం ధ్యానం ఏం చేస్తాం అంటే ఆరోగ్యకరమైన జీవితం లేకపోతే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యాలు ఇవన్నీ సరిగా శారీరక ఆరోగ్యం సరిగా ఉంటే మెంటల్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఇవన్నీ రావాలి అంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే సరి అయిన ధ్యానం చేయాలి. ముందు డైలీ ఒక్క పూట కూడా ఖాళీ లేకుండా ధ్యానం చేస్తూ మిగిలిన ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి. ప్రాణాయామం చేయాలి, శరీరాన్ని కదిలించాలి, మనసు కదలకుండా ఉండటానికి పూర్ణ స్థితికి రావడానికి మన అందరం కూడా ధ్యానం చేస్తాం. ఆ ధ్యానం చేసేది ధ్యానమే, కానీ శారీరకంగా సరిగా ఉండాలంటే కదిలించాలి. మనం ఏం చేస్తున్నామంటే శరీరాన్ని కదిలించాం, మనసును మాత్రం బాగా కదిలించేస్తాం. కాబట్టి మనకు అది కొంత అడ్డం వస్తుంది. ఈ రకమైన ప్రాక్టీస్ కూడా మనం కనుక చేయగలిగితే డెఫినెట్గా ఆరోగ్యకరంగా 100 ఏళ్ళుండా వాడు ఆరోగ్యంగానే తిరుగుతాడు. మాకు ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు రోగాలు వచ్చినాయి అట్ట అనుకున్న వాళ్ళు కూడా నార్మల్ స్థితికి వచ్చే అవకాశం 100కు 100% ఉంది. ఇది మేము ప్రాక్టీస్ చేసాం. డాక్టర్ గారి సాంగత్యంలో ఎంతో నేర్పాడు ఆయన కూడా. ఇక్కడ ఆశ్రమం పెట్టి రేపు చేయబోయే సర్వీస్ కూడా అదే, ఫ్రీ సర్వీస్ మెడికల్స్. అంటే మినిమం పెట్టమన్నా, వచ్చిన వాళ్ళకి భోజనాలు కావాలి కాబట్టి 200 తీసుకొని పెట్టమన్నాం. మిగిలినవి అన్నీ కూడా బయట ఏ డాక్టర్లకి వెళ్ళి మనం ఎంఆర్ఐలు తీసినా, బ్లడ్ టెస్టులు చేసినా అవన్నీ కూడా వాళ్ళు 10,000 అయ్యేది వీరు కనుక చెప్పేస్తే 5,000కి 6,000కి అయిపోద్ది. ఎందుకంటే ఆ కమిషన్లు వీళ్ళు తీసుకోరు కాబట్టి. ఇలాంటి ఎన్నో ధ్యానం, అక్కడ యోగశాల వస్తుంది, డైనింగ్ హాల్ వస్తుంది, డార్మెటరీస్ వస్తున్నాయి, అలాగే ఎన్నో రకాల ఉంటాయి. ఏ సెంటర్కి ఆ సెంటర్ ముందు చెప్పుకుంటూ తర్వాత అక్కడికి ఫారిన్ నుంచి ఇక్కడ వెకేషన్కి వచ్చిన డాక్టర్స్ వస్తారు. లోకల్ డాక్టర్స్ కూడా సండే స్పెషలిస్టులు వస్తారు. అవన్నీ కూడా ఆయన ప్రాజెక్ట్ లాగా వేసుకొని ఇప్పుడు భూమి కోసం తిరుగుతున్నారు. కాబట్టి మన అందరం కూడా మన కోసం మన సెంటర్లో చేసుకుంటూ ఆ సెంటర్కి కూడా వెళ్ళి మన అందరం ఒడ్డున పడాలని నేను ఈ సందర్భంగా ఈరోజే మొట్టమొదటిసారి నేను బయటపడి చెప్పడం. ఇవన్నీ కూడా తిరగడం అయితే తిరుగుతున్నాం, ల్యాండ్ దొరకలేదు ఇంకా. ఆయన అనుకున్న ఏరియాలో ₹1 కోటి ఉంది. ఆయన 2 ఎకరాలు దాదాపు కొందాం అనుకుంటున్నాడు. దానికి మళ్ళీ 1.5 కోటి పెట్టి దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. పిరమిడ్స్ అన్నీ కూడా పిరమిడ్సే వస్తాయి. కాబట్టి మన అందరం ఆచరణలో ఉంటే మాత్రం ఏ సెంటర్ వాళ్ళు అక్కడే యాక్టివ్గా ఉండి పనిచేసుకుంటే మన అందరికి ఒక అద్భుతమైన సేవ అందుద్దని నేను ఖచ్చితంగా మీకు ఈరోజు మన నవీసాయి వార్షికోత్సవంలో మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కాబట్టి మన అందరం కూడా దానికి సిద్ధంగా ఉందాం. మరి గుర్తుపెట్టుకోవాల్సింది పదే అందరికీ, తల్లులకు కానీ తండ్రులకు కానీ లేకపోతే దేవుళ్ళు అనుకుందాం కాసేపు, దైవత్వం ఎక్కడుంది అంటే బయట కాదు ఉండేది, లోపలే ఉంది. వీరందరూ ఆలయాల్లో ఉన్నవారందరూ మన గురువులు, వారు దేవుళ్ళే మనవు దేవుళ్ళు. అట్టగానే అహంకరించకూడదు. శిష్యుడిగా లేనివాడు గురువుగా పనికిరాడు. అహంకార స్థితిలో ఉన్నవాడు ఆధ్యాత్మికంగా పనికిరాడు. కాబట్టి దయచేసి మన అందరం కూడా నిరహంకార స్థితిలో ఉంటూ అందరినీ సమదృష్టిలో సర్వజీవరాశులను చక్కగా మనం చూసుకుంటూ మరి మన తోటి వారిని, తోటి జీవరాశులన్నింటినీ కూడా గౌరవిస్తూ మనల్ని మనం గౌరవించుకుంటూ మన
భగవతత్వం అనేది ఎక్కడా లేదు. దేవుడు మనమే దేవుడు అని ఫీల్ అవ్వాలి అంటే ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. చేస్తే కళ్ళు మూసుకుంటే లోపలే దైవత్వం దర్శింపబడుద్ది. అన్ని రకాల స్థితులు ఉంటాయి మనకి. గత జన్మలు కనపడతాయి, ఈ జన్మలు కనపడతాయి, ముందు భవిష్యత్తు కూడా కనపడుద్ది. కానీ మనకు కావాల్సింది ఈ నిమిషంలో బతుకురా అని పత్రికారు మనకి ఎన్నోసార్లు చెప్పాడు. జరిగిపోయిన కాలం లేదు, ఇప్పుడు జరుగుతున్నదే నిజం, జరగబోయేది భ్రమరా పిచ్చి కొడకలారని ఆయన భాషలో ఒక్కోసారి అడ్డంగా కూడా చెప్పాడు. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఈ సందర్భంగా మన గురువులందరినీ కూడా పదే పదే పేరును తెలుసుకుంటూ ఈ అవకాశం కలిగించిన నాకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విజయసారథి గారు శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యము ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం అబ్బుతుందని, శారీరక ఆరోగ్యానికి కావలసిన చర్యలు కూడా చక్కగా తీసుకోవాలని మంచి ఉపన్యాసం ఇచ్చారు. ఇప్పుడు పిఎంసి ఇన్ఛార్జ్ గుంటూరు వారి లాల్ సాహిబ్ గారిని స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇందాక కొంచెం మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు వన్యసాయి పిరమిడ్ కేంద్రాన్ని స్థాపించిన లలితమ్మ గారు మాట్లాడతారు. మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నా శిరస్సు ఉంచి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. మాస్టర్స్, ఈరోజు ఎంతో ఆనందం. ఎందుకంటే ఈ వెగళాయపాలెంలో మనం ధ్యాన సెంటర్ పెట్టుకొని చక్కగా 4వ సంవత్సరం నిండింది. 5వ సంవత్సరంలోకి మనందరం కూడా చక్కగా అడుగుపెట్టాం. ఈరోజు శుభవార్త ఏంటి అని చెప్పనంటే, మన సెంటర్కి పొద్దున అబ్బూరి కోటేశ్వరరావు గారు వచ్చారు. కోటేశ్వరరావు గారు వచ్చి వారు ఏం చెప్పారంటే, రాగానే నన్ను అడిగారు, సార్ ఏమని అడిగారంటే, లలితమ్మ పిరమిడ్ ఎప్పుడు కట్టుకుందాం అన్నారు. కట్టుకుందాం మాస్టరు అన్నా. నేను మన స్థలంలో కట్టుకుందాం లలితమ్మ అన్నారు. సరే సార్ అన్న. దగ్గరుండి కట్టిద్దాం దగ్గరుండి నేను కట్టిస్తాను లలితమ్మ అని వాగ్దానం చేశారు మాస్టరు. మరి పక్కన 2 సెంట్ల స్థలం కూడా మనకుంది. ఆ 3 సెంట్ల స్థలం పక్కన కూడా 2 సెంట్లు ఉంది. మనం కూడా తలాకాస్త వేసుకొని మరి చక్కగా 2 సెంట్లు కూడా కొనుక్కొని 5 సెంట్ల స్థలం అయితే 3.5 సెంట్లు పిరమిడ్, 1 స్థలంలో హౌసు. ఆ పిరమిడ్ హౌస్ పక్కన సపరేట్ ఎందుకు అని చెప్పనంటే, ఎవరైనా మాస్టర్లు కానీ ఒక ధ్యాని కానీ ఎవరైనా మేడం గారు మేము ఇట్లా ధ్యానానికి సెంటర్కి వస్తున్నాము అని చెప్పనంటే, మాస్టర్ గారు రండి మా ఇంట్లో భోజనం చేద్దరు కానీ, మన సెంటర్లో భోజనం చేద్దరు కానీ, చక్కగా టిఫిన్ టైం అయితే టిఫిన్ చేద్దరు కానీ, తినేసి చక్కగా పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసుకుందరు కానీ అని చెప్పడం కోసం ఇల్లు మాత్రం సపరేటు, పిరమిడ్ చక్కగా సపరేటు. ఈసారి వార్షికోత్సవం మనం ఆ పరమగురువుల దయతోటి మన దాంట్లోనే చేసుకుందాం మాస్టర్స్. ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, మరి ఈ మాస్టర్స్ అందరూ కూడా మరి ఒక వారం ఆదివారం క్లాస్ పెట్టుకొని మరి పత్రిజీ గారి సంకల్పం అన్నమాట. ఏంటి పత్రిజీ గారి సంకల్పం ఏంటి? పిరమిడ్ జగత్, ప్రతి ఊరిలో ప్రతి ఇంట్లో ప్రతి చోట పిరమిడ్ కావాలనేది పత్రిజీ గారి ఆశయము. ఆశయాల బాటలోనే మనందరం కూడా చక్కగా నడుస్తున్నాము. కాబట్టి ఏంటంటే, మనం ఒక వారం ఇక్కడ మన సెంటర్లో సమావేశమయ్యి చక్కగా మనం ఊరు వాళ్ళందరం ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరం కూడా కలిసి మనందరం కూడా మాట్లాడుకొని ఒక 150-200 మందితోటి సంతకాలు పెట్టించుకొని చక్కగా మరి మన రామాంజనేయులు గారిని ఇక్కడికి ఎమ్మెల్యే గారిని ఇక్కడికి పిలుచుకొని సార్ మరి ఈ పిరమిడ్ కట్టుకోవడానికి మాకు కొంచెం మరి ఆర్థిక సహాయం చేయండి అని మనందరం అడుగుదాం. మరి వెంగళాయపాలెంకి పిరమిడ్ కావాలా వద్దా? గట్టిగా చెప్పాలి, గట్టిగా. మరి అలాగే మరి పిరమిడ్ వస్తుంది మాస్టర్స్. ఈ ధ్యానం అనేది ఎంత గొప్పది అంటే చాలా గొప్పది. నేను ఈరోజు ఖచ్చితంగా భోజనం చేసి మార్చి 1 నుంచి ఇంతవరకు నేను సరిగా భోజనం కూడా చేయలేకపోతున్నాను. నాకు ఎప్పుడు లేనిది గ్యాస్ ప్రాబ్లం, ఏది తిన్నా గ్యాస్, ఇంతవరకు నాకు ఎప్పుడు లేదు. మరి ఈ పరీక్ష ఏందో నాకు తెలియదు. అయినా కూడా నేను ఎక్కడన్నా క్లాసులు ఉన్నా వెళ్తూనే ఉన్నాను. నా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకుంటూ ఉన్నాం మనందరం కూడా. మరి ధ్యానం అనేది ఎంత గొప్పది అంటే, మనం చేసే పనులన్నీ కూడా
చక్కగా సవ్యదిశలో ఉన్నప్పుడు ధర్మ మార్గంలో మనం నడిచేటప్పుడు ఆ పరమగురు మండలి ఆశీస్సులు కూడా మనకు ఎప్పుడూ ఉంటాయి. మరి వెంగళాయపాలెం సెంటర్ నడుస్తుంది అంటే ఇక్కడ ఇది ఎవరి గొప్పతనం కాదు, పరమ గురువుల వాళ్ళ యొక్క మార్గంలోనే ఆ సెంటర్ నడుస్తుంది. ఆ సెంటర్ని నడిపించే మాస్టర్ కూడా ఎక్కిరాల కృష్ణమాచార్యులు వారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. మరి ఇంకా మరి మాట్లాడాల్సిన వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి చక్కగా వేరే వాళ్ళకు కూడా మనం అవకాశం ఇద్దాము. ప్రతి ఒక్క మాస్టర్ కూడా చక్కగా భోజనం చేసి ఆనందంగా వెళ్ళాలి. మళ్ళీ ఈసారి వేడుకలు మన సెంటర్లో జరుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క అభివృద్ధికి ప్రతి ఒక్క మాస్టర్ కూడా తోడ్పడుతున్నాడు. అసలు వెంగళాయపాలెం సెంటర్ నడుస్తుంది అంటే ప్రతి ఒక్కళ్ళు ఇది దీంట్లో ఉందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా ప్రతి ఒక్క మాస్టర్ వచ్చి కూడా ఏమంటారో తెలుసా అండి, అనిల్ ప్రసాద్ గారు సెంటర్కి వచ్చారు, క్లాస్ చెప్పడానికి వచ్చారు. మా సెంటర్ 7వ సెంటర్ అనమాట. అంటే ఆయన 7వ సెంటర్గా మా సెంటర్లో క్లాస్ చెప్పడానికి వచ్చారు. మన సెంటర్లో క్లాస్ చెప్పడానికి వచ్చినప్పుడు సార్ అన్న మాట ఏందో తెలుసా, పెద్ద పెద్ద సెంటర్లన్నీ తిరిగాను, ఇది చూడటానికి చాలా చిన్న సెంటర్ లాగుంది, కానీ ఇక్కడున్నంత ఎనర్జీస్ ఎక్కడా లేవు. నిన్న మొన్న ఆదివారం నాడు ఇంకో మాస్టర్ గారు వచ్చారు. ఈ మాస్టర్ గారు మీ పేరేంటి? శ్రీనివాసరెడ్డి కాదు, ఎం శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. వారేమన్నారో తెలుసా, మన సండే క్లాసులో ధ్యానం ఎన్నో సెంటర్లకు వెళ్ళి క్లాసులు చెప్తూగానే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కూడా ఒక ఆత్మీయమైన కుటుంబంలాగా ఉంది. అన్నీ కూడా చక్కగా కలిసిమెలిసి చేసుకుంటారు. ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా ఇది ధ్యానం సెంటర్ లాగా లేదు, చక్కగా ఇది ఒక ఆత్మీయమైన కుటుంబంలాగా ఉంది. మరి అందరూ కూడా కలిసిమెలిసి మరి అందరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నామంటే మరి ఇదంతా కూడా ఎవరి దయ అంటే ఆ పరమ గురువుల దయ. పత్రి గారు చెప్పారు ఇంకోటి ఏమని, వసుదైక కుటుంబం. మనందరం కూడా వసుదైక కుటుంబంలో శాఖోపశాఖలం కాబట్టి మరి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. ఈ యొక్క దీనికి తోడ్పడిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి ఈ యొక్క దీనికి సహాయపడే ప్రతి మాస్టర్కి కూడా మరొక్కసారి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. వెంగళాయపాలెనికి పిరమిడ్ సంకల్పం జరిగింది. ఈరోజు స్ట్రాంగ్గా జరిగింది. ఇంతకుముందు కూడా జరిగింది కానీ ఈరోజు ఇంకా స్ట్రాంగ్గా. దానికి తోడు పక్కనే వారి యొక్క ఇల్లు కూడా రావటం, అందుట్లోనే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు కూడా అంటండి. అందుకని మీరు దాని గురించి ఏం ఆలోచించకుండా రావచ్చు, ఎప్పుడైనా భోజనం చేసి వెళ్ళొచ్చు. భోజనం కోసమైనా రండి, తర్వాత ధ్యానం అదే వస్తుంది. ఓకే, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇప్పుడు సార్ భాషా గారు, లాల్ భాషా గారు. థ్యాంక్ యూ సార్. వన్యసాయి పిరమిడ్ క్షేత్రం 4వ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అద్భుతంగా మనందరం మహాకరుణ శాకాహార ర్యాలీని మనం నిర్వహించుకున్నాం ఆనందోత్సాహాల మధ్యన. ఈ సందర్భంగా మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది, మీ జీవితం మీ చేతుల్లో ఉంది, అవునా కాదా? మరి అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? మనం ఒక క్రమశిక్షణతో ఉండాలి. ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో అక్కడ ఎదుగుదల ఉంటుంది. ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో అక్కడ సంపద సృష్టి ఉంటుంది. ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో ఆత్మ జ్ఞానం కూడా ఉంటుంది. కాబట్టి మనం ఒక పిరమిడ్ క్షేత్రానికి వచ్చి ధ్యానం చేస్తున్నాము అంటే ఎంతో క్రమశిక్షణతో ఉండాలి, ఎంతో డిసిప్లిన్ని మెయింటైన్ చేయాలి. ధ్యానం అంటే రాజయోగం, జ్ఞానయోగం, కర్మయోగంతో మిళితమైనది. ఈ 3 యోగాలు కనుక కరెక్ట్గా కనుక మనం చేయగలిగితే ధ్యాన సాధనలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం వెళ్ళి
మన జీవితం 3 పువ్వులు పిప్పల ప్రసాద్ గారు చెప్పినట్టు 36 కాయలుగా ఉంటుంది. మరి రాజయోగం అంటే ఏంటి? రాజయోగం అంటే నమస్తే సార్, హనుమంతు సార్, ఏఎస్పీ సార్ హనుమంతరావు గారికి స్వాగతం సుస్వాగతం అండి. వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. వారి యొక్క రాక మనందరికీ ఒక టానిక్ లాంటిది. వారు ఎక్కడ ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్ ఉన్నా